అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పింఛన్దారులకు బిగ్ అలర్ట్. ఇలా చేయకపోతే పెన్షన్ రద్దు అవుతుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఏపీలో పెన్షన్దారులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీపై మరింత సమర్థత తీసుకురావడంపై దృష్టి పెట్టింది. పింఛన్దారుల సమస్యలను తెలుసుకునేందుకు, పంపిణీ ప్రక్రియలో అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రతి నెల ప్రతి సచివాలయం నుంచి 5% లబ్ధిదారులకు ఆర్టీజీఎస్ కాల్ సెంటర్ ద్వారా IVRS కాల్స్ చేస్తోంది. ఈ కాల్స్ ద్వారా పెన్షన్ల పంపిణీపై వారి అభిప్రాయాలు సేకరిస్తోంది. అందుకు సంబంధించి లబ్ధిదారుల మొబైల్ నంబర్లను యాప్లో తప్పనిసరిగా ఈ నెల 10లోగా అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పింఛన్దారుడి ఇంటికి 300 మీటర్ల పరిధిలోని పింఛన్ అందించాలని ప్రభుత్వం కట్టుబడింది. దీనిని అమలును పర్యవేక్షించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని వినియోగిస్తోంది. డిసెంబర్ 31న జరిగిన పింఛన్ల పంపిణీలో 63.34 లక్షల లబ్ధిదారుల్లో 53.53 లక్షల లబ్ధిదారులకు చేయబడింది. వాటిలో 50 లక్షల మందికి ఇళ్ల దగ్గరే పింఛన్ అందిందని గుర్తించింది. కానీ సిగ్నల్ సమస్యల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 300 మీటర్లకు మించి పింఛన్లు పంపిణీ చేయాల్సి వచ్చిందని అధికారులను పేర్కొన్నారు. అయితే పింఛన్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంల పరిధిలో 5% లబ్ధిదారుల నుంచి IVRS ద్వారా ఫీడ్బ్యాక్ సేకరిస్తోంది. ఫోన్ నంబర్ల అప్డేట్ చేయడం కోసం సచివాలయ ఉద్యోగులు ఎన్టీఆర్ భరోసా యాప్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం హెల్త్, దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ అర్హతను ప్రత్యేకంగా తనిఖీ చేస్తోంది. అర్హత లేని వారు పింఛన్ పొందుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మెడికల్ టీంలు ఈ పరిశీలనలు నిర్వహించాయి. అర్హత లేని వారి పింఛన్లను రద్దు చేసి పథకం యొక్క సమర్థతను పెంపొందించేందుకు చర్యలు చేపడుతుంది. ఫిబ్రవరి 1 నాటికి మిగిలిన జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అధికారులు ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని పింఛన్ల పంపిణీపై ఎలాంటి సమస్యలు ఉన్నాయో నివేదించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో పారదర్శకత, సమర్థతను పెంపొందించేందుకు ఆచరణాత్మక చర్యలు తీసుకుంటోంది. జియో ట్యాగింగ్, ఫీడ్బ్యాక్ సేకరణ వంటి ఆధునిక విధానాల ద్వారా లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రతి పింఛన్దారుడికి న్యాయం జరుగుతుందనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.